రావినూతల కోటి మాదిగా ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ నెల 18న వైఎస్ఆర్సీపీ అధిష్టానం మేరకు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు ముఖ్యమంత్రి గారిని తణుకులో కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అన్ని మాదిగలకే కాదు సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని స్పష్టంగా తెలియజేస్తూ జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపు అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఇకపోతే కొంతమంది స్వార్థపర శక్తులు ఈ రాష్ట్రంలో మాదిగలంటే ఒకే పార్టీలో ఉన్నారనే ఒక అబద్ధపు ప్రచారం చేసుకుంటా వెళ్తా ఉన్నారు. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అనే నినాదం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. టీడీపీ గెలుపు మాదిగ గెలుపు ఎలా అవుతుంది? అలా టీడీపీ గెలుపు మాదిగ గెలుపు అయితే 2014 ముందు మాదిగలు చెప్పుకుంటే డప్పు కుట్టి కండవ మెడలేసుకొని నేను పెద్దవాదినే వర్గీకరణ చేస్తాను చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కనీసం మాదిగలకు సంబంధించిన స్థానం కల్పించకుండా మీటింగ్ కూడా పెట్టుకునే స్వేచ్ఛను అందించినటువంటి చంద్రబాబు నాయుడికి మాదిగలు వ్యతిరేకంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు కన్నా అత్యంత దారుణంగా మోసం చేసిన భారతీయ జనతా పార్టీ 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా ఎస్సీ వర్గీకరణ అంశం మాట్లాడకుండా పార్లమెంట్ లో చట్టం చేయాల్సినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టులో తీసుకొచ్చి మళ్ళా సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన ప్రయత్నంతో మళ్ళా దక్షిణాది రాష్ట్రాల్లో మాదిగ ఓట్ల కోసం ఒక పండాగం పండుతూ ఉంది. అందుకని భారతీయ జనతా పార్టీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ముందుకెళ్తా ఉన్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడినటువంటి మహానేత. ఏదైతే ఉందో 2014 నుండి ఆయన పోటీ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 2019లో గెలిచిన దగ్గర నుంచి ఏదైతే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆ రోజైతే ఉందో ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్ని 100% అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన విధానమైన మీరు చెప్తా ఉన్నాం. ఎందుకంటే అమ్మఒడి పథకం కానీ రైతు భరోసా కానీ చేయూత కానీ రైతులకు కావాల్సిన అనేక రకమైన సంక్షేమాలు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉండబడిన ప్రతి పేద వర్గాలకు కూడా ఈ రోజు ప్రభుత్వం అండగా నిలబడుతున్నటువంటి సందర్భం. గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తీసుకుంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మేము సూపర్ 6 అని ముందుకు వెళ్తా ఉన్నారు. వాటిలో ఎన్ని అమలు చేస్తాయని కూడా తెలిసే విధంగా లేదు. మీరు 2014 ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇప్పుడు కూడా అమలు చేయకుండా మిమ్మల్ని తిరస్కరిస్తేనే 2019లో 151 సీట్లు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజు కూడా పథకాలు ముందుకు తీసుకెళ్తా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా చదువు గుర్తు చేస్తా ఉన్నాం. మీరు చూడండి ఈ దేశంలో కానీ ప్రతిపక్ష నేతలు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి హామీలు నెరవేర్చే వాళ్ళు ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే నేను నా ప్రభుత్వం మీ ఇంటిలో మంచి జరిగి ఉంటే ఓటేయండి దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి పక్షాన మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఉండబడినటువంటి ఉమ్మడి జిల్లా ఉండబడే 12 నియోజకవర్గాలు గెలుపు కోసం మాదిగల అహర్నిశల త్యాగం కృషి పట్టుదలతో ముందుకెళ్లి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ ఒంగోలు ఉండబడినటువంటి మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అనే పేరు మాత్రం కొంతమందికే తెలుసు కానీ వాసన్న అంటే అందరికీ తెలుసు. ఆ వాసనను గెలిపించుకునే విధంగా ముందుకెళ్తూ అదేవిధంగా శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక రాజకీయ విషయంలో మేధావి. ఆయన మన జిల్లాకు రావడం అదృష్టంగా మేము భావించి ఆయన కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించడం కోసం మా పాత్ర మేము పోషిస్తామని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ముందుకెళ్తానని తెలియజేస్తా ఉన్నాం. మనందరం చూసాము. గడిచిన 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కరువు ఆంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసి దళిత గిరిజనులు మైనార్టీలను అతి హీన స్థితిలో పేదరికంలో బతికేలాగా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సందర్భంలో మన ప్రియతమ నేత జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చల్లగా 5 సంవత్సరాలు పరిపాలించి నేను మీకు మంచి చేస్తేనే పేదలకు బడుగు బలహీన వర్గాలకు
గిరిజనులకు దళితులకు మీకు మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్పిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కాదు, బడుగు బలహీన పేదల గిరిజన దళితుల ఇంటికి పెద్ద బిడ్డ అని 5 సంవత్సరాల్లో నిరూపించుకున్నారు. ఎలా అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో అల్లాడిపోయి ఇళ్లలో కూర్చొని కూలి చేసుకునే వాళ్ళు సంపాదన లేక అల్లాడుతూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా భత్యం ఇచ్చి, అలాగే నెలకి 2,000 నుంచి 3,000 దాకా పెన్షన్ ఇచ్చి పొద్దున్నే 5 గంటలకు వాళ్ళ చేతుల్లో పెట్టి హ్యాపీగా సంతోషంగా బతికేలాగా ప్రతి అవ్వ తాత అక్క చెల్లిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. పేదల్లో వాళ్ళ కుటుంబాలను వాళ్ళ బిడ్డలు ఆదుకున్నారో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 5 గంటలకు వేసి అలా పెన్షన్ ఇచ్చారు. అలాగే తినడానికి కష్టమైతే రేషన్ షాపుల ద్వారా ₹1 ఖర్చు లేకుండా నిత్యం వాళ్ళకి ఆహార పదార్థాలు అందించి వాళ్ళని ఆదుకున్నారు. అలాగే ఆరోగ్యం బాగలేకపోతే ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ అని, విలేజ్ క్లినిక్లని 24/7 వాళ్ళ ఆరోగ్యాన్ని సొంత బిడ్డలాగా, సొంత తండ్రిలాగా ఇలా పేద కుటుంబాలను ఆదుకున్న మనసున్న మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ రాష్ట్రాన్ని అంతకుముందు 14 సంవత్సరాలు పరిపాలించానన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు దళితులుగా ఎవరు పుట్టాలి అనుకుంటారు, గిరిజనులకు బట్టలు వేసుకోవడం రాదు, బీసీలకి ఉద్యోగాలు అడిగితే మీ తాట తీస్తాను, మీ అంత తెలుస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడికి ఈ పక్షాన దేవుడైన డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఆయన సాక్షిగా నేను పరిపాలిస్తానని చెప్పి నోరు మూసుకోమని చంద్రబాబు నాయుడు పట్ల తక్కువగా మాట్లాడద్దని ఒక సంకేతం ఇచ్చి ఈరోజు గిరిజనుల విషయంలో ప్రత్యేకమైన 7 హాస్పిటల్ నిర్మించి, ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి, అలాగే గిరిజనులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న సెంట్రల్ యూనివర్సిటీ నిర్మించి వాళ్ళకి అన్ని విధాలుగా చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఆదుకొని డెవలప్ చేశాడు. అలాగే ప్రతి గిరిజన ప్రజలకి 3,22,000 భూముల్ని ఇచ్చి డీకే పట్టాల నుంచి వాళ్ళు అన్ని విధాలుగా ఆదుకున్నాడు. ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, అయ్యా అభివృద్ధి అంటే నువ్వు బిల్డింగ్లు కట్టి గ్రాఫిక్స్లు చూపించి నీరు చిత్రాలు బ్లూ ప్రింట్లు చూపించి మోసం చేయడం కాదు. ఇవాళ ప్రతి పేద బిడ్డని విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఇవాళ మంచి మోడర్న్ స్కూల్స్ నిర్మించి వాళ్ళకి మంచి ఫుడ్, మంచి స్కూల్ ఇచ్చి ఒక హైలీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ చదివే విధంగా ఇవాళ పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఒక అన్నగా, మామగా, ఒక తండ్రిగా, ఒక మనసున్న మహానేతగా రాజుని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు నమ్మరు. ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడికి ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు నువ్వు ఇచ్చే డబ్బులు చూసి, నువ్వు డబ్బులు పంచి విచ్చలుడికి రాష్ట్రాన్ని మభ్యపెట్టి మోసం చేసి ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నావు. ప్రతి పేదవాడు నువ్వు ఇచ్చే డబ్బుల్ని, నువ్వు దోచుకున్న డబ్బులు ఫైన్ గా మాకు కడతరావు అని భావిస్తా ఉన్నాడు. ఓట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసి గెలిపిస్తారని నేను ఒక గిరిజన నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మధ్యలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాది గారి కార్యంలో మన జిల్లా అధ్యక్షులు మాధవ్ వచ్చారు. వారికి కూడా వైఎస్ఆర్